స్వామి బోధమాయానంద గారు మీతో చర్చించే ముందు ఒక్కసారి మా తల్లిదండ్రులకు మా గురువులకి ఒక్కసారి ఎప్పుడూ నేను గుర్తు చేసుకుంటాను వాళ్ళని. ఎందుకంటే తల్లిదండ్రుల వల్ల మనం ఈ పృథ్వీ మీద జీవిస్తున్నాం. మన గురువుల వల్ల మనం సమాజంలో మార్పు కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని మనకు స్ఫూర్తినిచ్చిన గురువులు, వీళ్ళందరినీ స్మరించుకుంటూ ఇక్కడే ముగ్గురు గురువులు ఉన్నారు మనకు. రామకృష్ణ పరమహంసుల వారు, శారదామ్మ, మహానుభావుడు స్వామి వివేకానంద. ఇటువంటి వాళ్ళ ఆదర్శంతో సమాజంలో మనకంటూ ఏదైనా ఒక స్థానాన్ని కల్పించుకొని తద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలని బోధమాయానంద గారు ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. కేవలం ఆలోచించకుండా ఆయన అందరికీ చెప్తుంటారు. తద్వారా ఆచరణలో తీసుకురావడానికి కూడా ఆయన ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎప్పుడైనా నేను హైదరాబాద్కు వస్తే రామకృష్ణ మఠంలోకి రాకుండా ఎప్పుడు నేను నా ట్రిప్ ఎప్పుడు పూర్తి కాదనమాట. అందులో భాగంగా నిన్న ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి, రోజు ఛార్జింగ్ పెడతారు. ఛార్జింగ్ పెట్టకుంటే ఏమైపోతుంది? సెల్ ఫోన్ పనిచేయదు. మరి రోజు సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడితే మనకెప్పుడు ఎలా ఛార్జ్ చేసుకుంటాం మనం? సో మనం కూడా మనల్ని ఛార్జ్ చేసుకోవాలి. సపోజ్ ఈ సెల్ ఫోన్ని మీరు పవర్ కనెక్షన్ బాగా లేదు అని తెలిసి అక్కడ ఎప్పుడైనా ఛార్జింగ్ పెడతారా? మీరు పెట్టరు. ఎందుకంటే అక్కడ ఛార్జింగ్లో మీ సెల్ ఫోన్ పెడితే సెల్ ఫోన్లో షాక్ రావచ్చు, సెల్ ఫోన్ కూడా మొత్తం మెమరీ కూడా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సిన ఛార్జింగ్ కూడా మంచి ఛార్జింగ్ కావాలి మనకి. ఉదయం లేవగానే టీవీలు పెట్టామంటే ఏ విధమైన ఛార్జింగ్ అవుతుంది మీకు తెలుస్తూనే ఉంటుంది. మరి అలాంటి ఛార్జింగ్ కావాలా? మరి ఇలాంటి ఉత్తమమైన ఛార్జింగ్ మనకు రామకృష్ణ మఠంలో ఏ ఛార్జింగ్ దొరుకుతుందో ఆ ఛార్జింగ్ కోసం మనం రావాలి. ఇంతమంది మీరు వచ్చారు ఈరోజు. రాని వాళ్ళు దురదృష్టవంతులు అనుకుంటాను నేను. వచ్చిన వాళ్ళు మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రామకృష్ణ మఠంలో మీరు అడుగు పెట్టగానే ఒక విధమైన భావనలు మనలో కలుగుతాయన్నమాట. అన్ని మంచి ఆలోచనలు మనలోకి రావడం మొదలవుతాయి. మన గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం. మన ద్వారా సమాజానికి ఏం జరుగుతుందని కూడా మనం ఆలోచించడం మొదలు పెడతాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఫెసిలిటీని, ఇక్కడ ఉన్న ఈ సంస్థని మీరందరూ ఖచ్చితంగా మీరొక్కరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ మిత్రులు, వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నించండి. తద్వారా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం తయారు చేసుకోవాలి. అది మన ఉద్దేశం. ఇప్పుడే స్వామీజీ చెప్పారు, ఎప్పుడైతే మనం ఇండియన్స్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తామో, భారతీయుల్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేరుస్తామో భారతదేశం మారిపోతుంది. భారతదేశాన్ని మార్చాలంటే భారతీయుల్ని మార్చాలి. అది చాలా ముఖ్యం. భారతీయుల్ని మార్చాలంటే నేను మారాలి. అది ముఖ్యం. నేను మారితే భారతీయుడు మారుతాడు, భారతీయుడు మారితే భారతదేశం మారుతుంది. అందువల్ల ఎప్పుడు మన నుంచి మనం మొదలు పెడదాం. ఎందుకంటే నేను ఈ పని చేయలేను అని చెప్పుకోవడానికి చాలా కారణాలు దొరుకుతాయి మీకు. నేనొక్కడిని మారితే సమాజం మారుతుందా? నేనొక్కడిని మారితే భారతదేశం మారుతుందా? కాబట్టి అందరూ మారినప్పుడు నేను మారుతాను. అది మనకొక జస్టిఫికేషన్. దాంతో ఎవరూ మారట్లేదు, తద్వారా భారతదేశం మారట్లేదు. అది అందువల్ల ప్రతిరోజు మనం కంకణం కట్టుకోవాలి. ఈరోజు నేను సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక పని చేస్తాను. కేవలం మనం బార్డర్లోకి వెళ్ళి అక్కడ శత్రువులతో పోరాడడం మాత్రమే అది దేశభక్తి. అది దేశభక్తి. మన దేశంలో ఉంటూ మన చుట్టూ ఉన్న నియమాలను పాటిస్తూ ఉండడం, ఇది కూడా దేశభక్తి. మాతృమూర్తిని, మాతృభాషని, మాతృదేశాన్ని ప్రేమించడం దేశభక్తి అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. మనం మాతృమూర్తుల్ని మనం ప్రేమిద్దాం, తల్లిదండ్రులను మనం ప్రేమిద్దాం, గురువులను ప్రేమిద్దాం, మన భాషను మనము ప్రేమిద్దాం, మన దేశాన్ని మనం ప్రేమిద్దాం. చిన్న విషయాలు, పెద్ద విషయాలు కానే కావు.
కాబట్టి ఈ చిన్న విషయాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే ఎంతో విధమైన అభివృద్ధిని, తద్వారా దేశాన్ని కూడా మనం మార్చచ్చు. అలాంటి దేశాన్ని మార్చిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన మహానుభావుడు. ఈ కాలంలోగా ఆ కాలంలో విమానాలు ఇవి ఉండేది లేవు. ఒక రోజులో మనం అమెరికాకు వెళ్ళిపోవడం ఇలాంటిది మనం ఆలోచించలేము. ఆ టైంలో సముద్రాల్లో వెళ్ళాల్సి వచ్చింది. ఎన్నో రోజులు పట్టేది అక్కడ చేరడానికి. అక్కడ చేరిన తర్వాత కూడా కొత్త వాతావరణం అంతా, ఎవరెవరో కొత్త మనుషులు. ఈ మనుషుల ముందు నేను ఎలా వెళ్ళగలను, ఇవన్నీ కూడా మనసులో వస్తున్న సంకోచాలు. కానీ ఏ మనిషికైతే ఆ శక్తి ఉంటుందో ఆ మనిషి ఖచ్చితంగా ప్రతి చోట జయించగలడు. అది మనకు చూపించిన మహానుభావులు స్వామి వివేకానందుల వారు. ఆ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో వెళ్ళి ఆయన మాట్లాడారు. ఆయన అలా కూర్చున్నారు. ఆయనకు నెమ్మదిగా ఛాన్స్ రావడానికి చాలా టైం పట్టింది. ఆయన చివరిగా ఆయనకు ఛాన్స్ దొరికినప్పుడు ఆయన వెళ్ళి నిలబడి ఒక్క మాట మాట్లాడగానే అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆయనకు. నిలబడి కరతార ధ్వనులతో ఆ సభాభవనం ప్రాంగణం మారుమోగిపోయింది. ఏమీ అనలేదు ఆయన. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నారు, అంతే. అంతే, ఇంకేం అనలేదు ఆయన. దానికే ఇంత రకంగా ఈ ప్రతిస్పందన లభించడం అన్నది అది భారతదేశం యొక్క సంస్కృతిని అక్కడ వివేకానందుల వారు 4 పదాల్లో ప్రపంచ దేశాల ముందు తెలియజేశారు. భారతదేశం అంటే ఏంటి, భారతదేశం యొక్క సంస్కారం, సంస్కృతి అంటే ఏంటి అని. ఎందుకంటే వివేకానందుల వారి ముందు మాట్లాడిన వాళ్ళంతా అక్కడ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మొదలుపెట్టారు సభ. అంటే మేము ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ పురుషులుగాను స్త్రీలుగాను మాత్రమే గుర్తిస్తాము అని మిగతా వాళ్ళు అంటుంటే, వివేకానందుల వారు లేచి మేము స్త్రీలు పురుషులు కాదు, ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా కూడా మా కుటుంబ సభ్యులు అని గౌరవించే సంస్కృతి, సంస్కారం మా భారతీయులది అని అందరి ముందు ఆయన ఆ రోజు వెలుగెత్తి చాటి చెప్పాడన్నమాట. అది భారతదేశం, అది భారతదేశం, అది భారతీయత. అందువల్ల ఇలాంటి ప్రేరేపించే వ్యక్తులు మన ముందు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో అనుభూతులు మనం పొందగలగాలి. ఆ స్ఫూర్తిని తీసుకొని మనం సమాజం కోసం మనం పని చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడే స్వామీజీ చెప్పారు, సరస్వతి బ్యాంక్ అని, లక్ష్మీ బ్యాంక్ అని. సో ఇప్పుడు సరస్వతి బ్యాంక్ అకౌంట్ మనం పెంచుకోవాలి. అంటే ఎన్నో అనుభవాలు, కేవలం మీరు పాఠ్య పుస్తకాల్లో చదివే విషయాలు మాత్రమే సరస్వతి బ్యాంకులో కావు. అందులో ఇంకో ఎన్నో విషయాలు పడాలి. అప్పుడే ఈ బ్యాంక్ ఖాతాలో బ్రహ్మాండమైన అభివృద్ధి వస్తుందను. ఆ తర్వాత మీ లక్ష్మీ బ్యాంకులో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ బ్యాంకులో అలాగా అమౌంట్ పడిపోతూనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, కాబట్టి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఈ మధ్యలో వెళ్ళి మాట్లాడితే, మా అబ్బాయికి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయండి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయండి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చాయండి, ఎంసెట్లో ఇంత ర్యాంక్ వచ్చిందండి. ఇది వాళ్ళ గురించి. మనిషి, ఒక వ్యక్తి మనిషిగా ఎంత ఎదుగుతున్నాడు అన్నది కూడా మనం ఒక కొలమాపన, మెషర్మెంట్ లాగా మనం పెట్టుకోవాలన్నమాట. మార్కులతో పాటు, నేను ఎప్పుడు అంటుంటాను, మార్కులతో పాటు మనిషిలో మార్పులు కూడా రావాలి అని. మార్కులతో పాటు ఎప్పుడైతే మార్పులు వస్తాయో మనిషిలో, అప్పుడు మన భారతదేశానికి పూర్వ వైభవం వస్తుందని నేను ఎప్పుడు చెప్తుంటాను. మన దేశానికి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉంది, మీకు తెలియదు. దేశానికి ఎంతో గొప్ప అద్భుతమైన చరిత్ర ఉంది. మీరు ఒక్కసారి భారతీయ చరిత్రను మీరు చూసి చదివారంటే, ఎక్కడా కూడా సంస్కృతి, సంస్కారం ప్రపంచంలో లేనప్పుడు మన భారతదేశంలో అత్యున్నత సంస్కృతి, సంస్కారం మన భారతదేశంలో ఉండింది. ప్రపంచానికే సంస్కృతి, సంస్కారం నేర్పిన దేశం భారతదేశం. ఇప్పుడు ఎవరైనా విద్యార్థులను వెళ్ళి అడగండి, నువ్వేంటి బాబు, వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే, నేను MITకి వెళ్ళాలండి, మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో, విస్కాన్సిన్ యూనివర్సిటీకి వెళ్ళాలి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలి అని ఇప్పుడు అడుగుతున్నారు. ఆ కాలంలో అప్పుడున్న విద్యార్థులను మీరు అడిగితే, మీ కోరిక ఏంటంటే నలంద, తక్షశిల విద్యాలయాల్లో వెళ్ళి మేము చదువుకోవాలి అని అప్పటి విద్యార్థులు మన విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడేవారు.
అలాంటి భారతదేశం మనది. ఎప్పుడైతే మనకు దేశం పట్ల అవగాహన ఉంటుందో, ఎప్పుడైతే మనం దేశం పట్ల మనం ప్రేమను పెంచుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా ఈ దేశం కోసం ఏవైనా చెయ్యాలన్న భావనలు మన మనస్సులో కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో, ఇలాంటి ప్రదేశాల్లో మీకు అలాంటి స్ఫూర్తి దొరుకుతుంది. నిన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామకృష్ణ మఠకు వెళ్ళారు. వెళ్ళి ఆయన గురువు గారు, ఎవరైతే నరేంద్ర మోడీ గారు 1900 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరినైతే కలిసి ఆయన స్ఫూర్తిని పొందారో ఆ గురువు గారిని కలవడానికి నిన్న వెళ్ళారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులకు స్ఫూర్తి ఇచ్చిన మహానుభావులంతా ఈ మన రామకృష్ణ మఠ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, ఇక్కడ గురువులుగా ఉన్నవారు. కాబట్టి ఇలాంటి ఎంతోమంది వాళ్ళ ప్రాపంచిక జీవితాలు వదిలేసి మన కోసం, మన దేశం కోసం, మన దేశ పౌరుల కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలని వదిలేసి కాషాయ వస్త్రాలు కట్టుకొని మన సమాజం కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల నుంచి మనం స్ఫూర్తిని పొందగలగాలి. అందువల్ల మీ అందరినీ నేను మరొకసారి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సండే మీరు అటు ఇటు వెళ్లకుండా కొత్త కొత్త సినిమాలన్నీ వేసేస్తుంటారు ఈ ఛానల్స్ వాళ్ళు. కాబట్టి అవన్నీ వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఏదో ఒకటి చెయ్యాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, సాధించి చూపించాలన్న మీలో ఉన్న తపన కనపడుతుందన్నమాట. ఈ చిన్న పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. నువ్వే, ఏం పేరు నీ పేరు? రణధీర్. చూడండి పేరు కూడా రణధీర్. సో యుద్ధం చేసి అందులో ధీరుడుగా నిలబడతాడు. ఇక్కడ కూర్చున్నాడు ఫస్ట్ బెంచ్లో. గొప్ప ఫీలింగ్. కాబట్టి ఇలాంటి భావాలతో గనక మనం అంతా ముందుకు రాగలిగితే ఖచ్చితంగా మనం జీవితంలో విజయాలను సాధిస్తాం అని మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పే విషయాలే మళ్ళా ఒకసారి మీతో పాలు పంచుకుంటాను. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా మిత్రులు ఆకేళ్ల రాఘవేంద్ర గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆయన పుస్తకాల్లో కూడా రాశారు ఈ విషయాలు. చిన్న ఇది పిల్లల కోసం క్వశ్చన్స్. ఇక్కడ ఉన్న వీళ్ళు ముందు రణధీరు వీళ్ళ మిత్రులందరి కోసం. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీ అందరికీ ఒక్కొక్క బకెట్లో నీళ్ళు ఇస్తాం. ఇచ్చేసి మనం మొత్తం రామకృష్ణ మఠ్లో ఎక్కడెక్కడైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లకు నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి గురువు గారు ఇప్పుడు చెప్తారు మీకు. చెప్పిన తర్వాత ఏ చెట్లకు నీళ్ళు వేస్తావు రణధీర్? ఏ చెట్టుకి వేస్తావు? చిన్న చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఏ చెట్టుకి వేస్తావు నీళ్లు? పెద్దదానికి వేస్తావు. ఎందుకు? పెద్దది హ్యాపీగా బతుకుతుంది కదా అది. నువ్వు నీళ్ళు వేయకున్నా కూడా అది బతికిపోతుంది. ఎందుకంటే దాని వేళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, రూట్స్. ఆ రూట్స్లో ఉన్న నీళ్ళన్నీ కూడా అది తీసేసుకొని అది బతకగలదు. నీళ్లు దేనికి కావాలి? చిన్న చెట్లు. ఎందుకంటే వాటిలో వేర్లు ఇంకా పైనే ఉన్నాయి. అది ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఉన్న నీళ్లను పీల్చుకునే శక్తి దానికి రాలేదన్నమాట. అందువల్ల చిన్న మొక్కలకి మనం నీళ్ళు వేసి వస్తాం, అంతే కదా. అందుకనే నీళ్లు దేనికి కావాలి? చిన్న మొక్కలకు కావాలి. అందువల్ల ఇక్కడ కూడా మీరు చిన్న చిన్న మొక్కలు ఇక్కడంతా. సో మీ చిన్న మొక్కలకి ఇక్కడ నీళ్లు పోస్తూ ఉన్నారనమాట. నీళ్లు పోస్తేనే సరిపోతుందా? చెట్టు పెరిగిపోతుందా? ఏమేం కావాలి మరి నీళ్ళకి? సన్లైట్ కావాలి. వెరీ గుడ్. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అది వదిలేస్తుంది బయటికి మనకి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. వెరీ గుడ్. కార్బన్ డైఆక్సైడ్ బ్రహ్మాండంగా ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. సో కార్బన్ డైఆక్సైడ్ కావాలి, సూర్యరశ్మి కావాలి, తర్వాత నీళ్లు పోస్తున్నాం దానికి. ఇంకా ఏం పోస్తాం? అప్పుడప్పుడు ఎరువులు, మాన్యూర్ ఎరువులు వేస్తాం కదా, ఎరువులు వేస్తాం మనం. ఇదంతా పెడుతుంటే చెట్టు బాగా పెరుగుతుందా? కానీ ఇంకొక చిన్న విషయం ఉంటుంది అక్కడ. ఇవన్నీ వేసిన తర్వాత ఆ చెట్టు పక్కనంతా చిన్న చిన్న ఏమొచ్చేస్తాయి? వీడ్స్ వస్తాయి. వీడ్స్, కలుపు మొక్కలు అంటాం. కలుపు మొక్కలు, గడ్డి, ఇలాంటి చిన్న చిన్నవన్నీ పెరుగుతాయి. మరి ఆ వీడ్స్ని అలాగే ఉంచుతామా, తీసేస్తామా? తీసేస్తాం. వీడ్స్ని తీయకుంటే ఏమవుతుంది? చెట్టు పెరగదు. చెట్టు పెరగకుండా వీడ్స్ పెరిగిపోతాయి. కరెక్టా? కాబట్టి ఆహారం ఇవ్వాలి అంటే నీళ్ళు ఇవ్వాలి, సూర్యరశ్మి కావాలి, ఎరువులు వేయాలి, దానితో పాటు వీడ్స్ కూడా మనం తీసేయాలి. సో ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ పిల్లలకి. ఆ చెట్టు స్థానంలో మిమ్మల్ని ఆలోచించుకోండి. మీరే చెట్లు. చెట్టుకి ఏం వేయాలి? నీళ్లు వేయాలి.
అమ్మా నాన్నలు మీకు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నారా లేదా? ఇంట్లో బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నారు, ఇల్లు కట్టించి ఇచ్చారు మీకు. మీరు రోజు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు స్కూల్ బస్సులో కానీ, ఆటోలో కానీ, వెహికల్లో కానీ మిమ్మల్ని అంతా వదులుతున్నారు. ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. మరి కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయా లేదా మన చుట్టూ? ఏవైతే మన వల్ల సమయం వృధా చేస్తాయో వాటిలను కలుపు మొక్కలు అంటాను నేను. కాబట్టి ఇప్పుడు మీ చుట్టూ పెరుగుతున్న కలుపు మొక్కలు అంటే మీరే చెప్పాలి నాకు. దేనివల్ల అయితే మీరు సమయం వృధా అవుతుందో మీకు, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ డ్యూటీస్. అలాంటి కలుపు మొక్కలు ఏంటో మీరు చెప్పాలి నాకు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వెరీ గుడ్, నెంబర్ 1. ఇంకా సెల్ ఫోన్, సోషల్ నెట్వర్కింగ్, ఇంకా టీవీ, కంప్యూటర్. కంప్యూటర్ మంచికి చెడుకు రెండుకు వాడుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ రెండు తీరు నువ్వేం చెప్పట్లా. ఇంకేమైనా ఉన్నాయా? ఫేస్బుక్. ఓ, ఫేస్బుక్ గురించి నీకు తెలుసు అనమాట. ఓకే. ఇంకా ఇంకా అమ్మా, అట్రాక్షన్స్. ఇంకా ముఖ్యమైనది ఒకటి వదిలేశారు మీరు, సినిమాలు. 8. కాబట్టి మీ అందరికీ తెలుసు ఈ కలుపు మొక్కలు ఏంటో మన చుట్టూ. కాబట్టి మన డ్యూటీ ఏంటి? వీటిని పీకేయాలి. వీటిని పీకేస్తే మనం బ్రహ్మాండమైన చెట్టుగా పెరిగి చుట్టూ ఉన్న సమాజానికి మనం నీడనివ్వగలము. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మహావృక్షం అవ్వాలన్నమాట. అయి మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు నీడనిచ్చి ఎంతోమంది వ్యక్తులు మీ నీడలో కూర్చొని మీ అంత వృక్షాలుగా పెరగాలి. అది మీరు చేసుకోవాలి. ఈ కలుపు మొక్కలను మనం తీసివేయలేకుంటే కలుపంతా మన చుట్టూ పెరిగిపోయి మనం ఎక్కడో ఉండిపోతాం. కాబట్టి కలుపు మొక్కలు తీసేద్దామా? రణధీర్, తీద్దామా లేదా? ఫేస్బుక్ అకౌంట్ ఉందా లేదా? ఓకే. నేను మొన్న స్కూల్కి వెళ్ళా. స్కూల్కి వెళ్తే రణధీర్ లాగే ఇంత చిన్నవాడు వచ్చాడు. వచ్చి ఫేస్బుక్, సార్ నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది సార్ అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఎన్ని అకౌంట్స్, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాను. ఒక 500 ఉన్నారు సార్ అన్నాడు. వా, నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇంతే వాడికి 500 మంది ఉన్నారట మిత్రులు. సో వాడిని నేను అడిగాను, ఏం చేస్తారు అన్న రోజు లేస్తే అంటే, ఏం లేదు సార్, మార్నింగ్ లేవగానే ఏమీ లేదు, డైరెక్ట్గా బెడ్ నుంచి లేవగానే కంప్యూటర్ దగ్గర వెళ్ళిపోయి నా ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తాను, చేసి హాయ్ హౌ ఆర్ యూ అని టైప్ చేస్తానంట. సో మరి ఏమవుతుంది అన్న, మరి మా ఫ్రెండ్స్ అంతా ఎవరెవరు వాళ్ళు లేస్తుంటారు కదా, వాళ్ళు కూడా లేచి చేస్తారండి ధీర్ ఐఎమ్ ఫైన్ అని కొట్టేస్తారు. సో అలా కొట్టుకుంటూ వాళ్ళు అలా రోజులు గడిపేస్తున్నారు. కాబట్టి అబ్బాయిని అడిగాను, రోజు నువ్వు ఎన్ని గంటలు దీని మీద వెచ్చిస్తావు అంటే వాడు 2 hours అన్నాడు. రోజుకు 2 గంటలు ఆ ఫేస్బుక్ మీద నడుపుతాడనమాట. కాబట్టి ఆ రోజు చెప్పాను, వీళ్ళంతా నీ ఫ్రెండ్సే కదా? ఎస్ సార్, మంచి ఫ్రెండ్స్ అన్నాడు. నేను ఇలా టైప్ చేయగానే వెంటనే రిప్లై కొట్టేస్తారు, అంతకన్నా మంచి మిత్రుడు ఎవరు దొరుకుతారు సార్ అన్నారు. వెరీ నైస్. రేపు ఒక మెసేజ్ కొట్టాం, మై డియర్ ఫ్రెండ్స్, మా స్కూల్లో ఫీజు 20,000 పెంచారు. మా నాన్న దగ్గర డబ్బులు లేవు అంత. కాబట్టి నాకున్న 500 ఫ్రెండ్స్ మీరంతా 40-50 రూపాయలు నా అకౌంట్కి మీరు వేయండి, నా అకౌంట్ నెంబర్ ఇది అని చెప్పి ఒక మెసేజ్ కొట్టామని చెప్పాను. వాడు నెక్స్ట్ వెళ్ళిపోయి 2వ రోజు కొట్టేశాడు. చాలా దిగులుగా వచ్చాడు. నెక్స్ట్ రోజు ఏమైందిరా అంటే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదండి అన్నాడు అనమాట. అప్పుడు వాడికి చెప్పాను, నువ్వు ప్రతిరోజు 2 గంటల సమయాన్ని ఏ విధంగా నువ్వు వృధా చేసుకుంటున్నావో ఆ మిత్రులు ఎవరు నీకు మిత్రులు కారు. అవునా రణధీర్? కాబట్టి ఇలాంటి మిత్రుల జోలికి పోయి మన సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఆ పిల్లవాడికి చెప్పాను, రోజు ఒక చిన్న పుస్తకం చదువును. ఈ 2 గంటల సమయంలో మన రామకృష్ణ మఠ్ షాప్లో మీకు దొరుకుతాయి బ్రహ్మాండమైన బుక్స్, చిన్నవి. రోజుకో బుక్ చదువు అంటే సంవత్సరానికి 365 బుక్స్ చదువుతాను. 10th క్లాస్ అయిపోయేసరికి నీ దగ్గర ఎన్ని ఉంటాయి? 3650 బుక్స్ చదువుతాను. అంటే నువ్వు నడుస్తుంటే ఒక లైబ్రరీ నడుస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. నువ్వు నడుస్తుంటే ఒక లైబ్రరీ. ప్రతి ఒక్కరూ వచ్చి
ప్రతి ఒక్కరూ వచ్చి నిన్ను అడుగుతారు ఏదైనా విషయం, ఇదేంటండి, అదేంటండి, అదేంటండి అని. ఆ విధంగా అలాంటి వ్యక్తిగా మీరు తయారవ్వగలరు. దానికి కావాల్సింది ఏంటంటే మనం దేనికోసం టైం చేస్తున్నాము, వేస్ట్ చేస్తున్నాము అన్నది కనుక్కొని దాని నుంచి మనం బయటకు వచ్చేయడం. మరి వచ్చేద్దాం దాని నుంచి బయటికి. రణధీర్, ఎస్. సో అమ్మా నాన్నలు ఉన్నారు, మన ఇంట్లో బ్రహ్మాండంగా అద్దం ఉంటుంది, అందులో మన ఫేస్ చూసుకోవడమే. బ్రహ్మాండంగా కనిపిస్తుంది మన ఫేస్. చాలామంది నన్ను అడుగుతారు, సార్ మీ దగ్గర ఫేస్బుక్ అకౌంట్ ఉందా అని. నేను ఒకటే నాకు ఒక ఫేస్ ఉంది, నా దగ్గర బ్రహ్మాండమైన పుస్తకాలు ఉన్నాయి. ఐ హ్యావ్ సో మెనీ బుక్స్. ఐ డోంట్ హ్యావ్ ఎ ఫేస్బుక్. ఐ హ్యావ్ ఎ ఫేస్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ బుక్స్. చాలా అవి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో అందుకనే ఎప్పుడూ ఏం చెప్తానంటే, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ 4 ఫ్రెండ్స్ హూ కెన్ రీడ్ యువర్ ఫేస్ లైక్ ఎ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 1000 ఫ్రెండ్స్ ఆన్ ది ఫేస్బుక్. 4 మిత్రులు బ్రహ్మాండంగా సంపాదించుకోండి మీరు, చాలు. 4 మిత్రులు కలిస్తే చాలు మీకు, అంతకన్నా వేరే అవసరం లేదు. అందువల్ల ముఖ్యంగా యువత, చిన్నపిల్లలు మీరంతా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి చాలా ముఖ్యం. తర్వాత సినిమాల్లో విపరీతమైన టైం గడిపేస్తుంటాం మనం. నేను మొన్న ఒక చిన్నవాడి ఒకరింటికి వెళ్ళాను భోజనానికి పిలిస్తే. వాడు చిన్నోడు వచ్చాడు. మళ్ళా వాళ్ళ ఫాదర్ అన్నాడు, మావాడు బ్రహ్మాండంగా డైలాగులు చెప్తాడండి అన్నారు. ఓహో, ఎదురా ఒక డైలాగ్, అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను. ఇవి డైలాగులు మన సినిమాల్లో కనిపించే డైలాగ్. హీరో ఎప్పుడూ ఉద్యోగం చేయడు, హీరో ఎప్పుడూ కష్టపడి పని చేస్తున్నట్టు చూపించరు. బ్రహ్మాండమైన వెహికల్స్ వేసుకొని నడిపేస్తుంటాడు వాడు. 30-40 మందిని కొట్టేస్తుంటాడు. 40 అడుగుల బంతస్తు నుంచి కింద పడతాడు, స్ప్రింగ్ లాగా లేచి నిలబడతాడు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో ఏదైతే మనం సాధించలేమో ఇవన్నీ చూపిస్తుంటారు అన్నమాట. కానీ ఆ మత్తులో మనం పడిపోతున్నాం. సినిమాలే మన జీవితంగా మనం మార్చేసుకుంటున్నాం. రేపు మీ హీరోలు ఎవరు వచ్చి మీకు హెల్ప్ చేయరు. మీ హీరోల గురించి మీరు ఏ విధంగా అయితే సమయం మీరు వేస్ట్ చేసుకున్నారో ఆ హీరోలు ఎవరు మీ ఇంటికి రారు. ఇంకా ఆ హీరోలు మీతో పెప్సీ కోలాలు తాగించేస్తున్నారు, కోకో కోలాలు తాగించేస్తున్నారు, థమ్సప్లు తాగించేస్తున్నారు. అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ బ్రహ్మాండంగా చెప్తున్నాయి, ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అయినా కూడా మన హీరోలు వచ్చేసి మీలో దమ్ముందా, మీరు తాగుతారా అన్నట్టు మనల్ని ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం పిల్లలను ఏ స్థాయికి చేయాలంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పడం, రేపు వాళ్ళ ఫేవరెట్ హీరో వచ్చి ఇంటికి ఆ కూల్ డ్రింక్ని తీసుకొచ్చి బాబు తీసుకో అన్నా కూడా ఇందులో ఈ విధంగా ఉన్నాయని నేను తీసుకోలేను, క్షమించండి అని చెప్పే స్థాయికి మనం మన పిల్లల్ని తీసుకురావాలన్నమాట. అది మన అందరి రెస్పాన్సిబిలిటీ. ముఖ్యంగా అమ్మా నాన్నలకు నేను ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ప్రవాహంలో పడి కొట్టుకుపోవద్దు. మనం ప్రవాహానికి ఎదురీదగలిగే పిల్లల్ని మనం తయారు చేద్దాం సమాజం కోసం. కష్టం, అది చాలా కష్టం. సమాజంలో పడి కొట్టుకుపోతుంటే అందరూ ఏమన్నారు, కానీ ఈ సమాజానికి ఎదురీదడానికి మనం పని చేయడం మొదలు పెట్టామంటే మనలో ప్రచండమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను సాధించగలను అన్న ప్రచండమైన విశ్వాసం మన అందరిలో కలుగుతుంది. ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను సాధించగలను, అటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం ఈ పిల్లలకి ఇవ్వగలగాలి. అది తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరెప్పుడూ మంచి విషయాలను పిల్లలకు చెప్తూ ఉండండి. తల్లిదండ్రులకు ఇదే విషయం. ఒక ప్రచండమైన ఆత్మవిశ్వాసం కలిగిన ఒక వ్యక్తి గురించి మీకు ఈరోజు చెప్తాను. ఇంతకుముందు కూడా ఒక మీటింగ్లో చెప్పాను నేను ఇది. అరుణిమా సిన్హా అని ఒక అమ్మాయి గురించి చెప్పాను నేను ఇది. అరుణిమా సిన్హా విన్నారమ్మా ఎవరైనా? అరుణిమా సిన్హా మీరు విన్నారమ్మా? ఎస్, లాస్ట్ టైం మీరు విన్నారు నా దీంట్లో. పిల్లలు ఎవరైనా? అరే వా, రణధీర్ వెరీ గుడ్, దా ఇక్కడికి వచ్చేసి కమియర్ దా. అరుణిమా సిన్హా గురించి చెప్పేసే మన వాళ్ళందరికీ. ఆమె 1 leg హిల్ ఎక్కింది. ఏమైంది? 1 leg తో హిల్ ఎక్కింది. వెరీ గుడ్, వెరీ నైస్, శభాష్. అందరు చప్పట్లు కొట్టాలి. రణధీర్ 1 leg తో హిల్ ఎక్కింది అన్నాడు ఆయన. అరుణిమా సిన్హా అన్న ఆవిడ మన నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. ఆవిడ ఒకసారి ట్రైన్లో వెళ్తుండగా ఒక 4-5 దుండగులు వచ్చి అమ్మాయిని పట్టుకున్నారు. ఆ అమ్మాయి దగ్గర కొంచెం బ్యాగులో నగలు అవి ఉన్నాయి. అది వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ అమ్మాయి ప్లేయర్ అవడం వల్ల వాళ్ళందరినీ ప్రతిఘటించి వాళ్ళతో ఫైటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ 5 తీసి ఆ అమ్మాయిని రైల్వే ట్రాక్ మీద వేసేసారు, ట్రైన్లోంచి బయటికి తోసేశారు.
ఆ అమ్మాయి వెళ్ళిపోయి రైల్వే కట్ అయిపోయింది, రైల్వే లెగ్, ఆమె లెగ్ వచ్చేసి కట్ అయిపోయింది. అమ్మాయి అక్కడే ఒక 14 గంటలు అలాగే పడి ఉంది ఆ అమ్మాయి. తర్వాత ఎవరో చూసి ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయిలో ఆత్మవిశ్వాసం ఎంత ఉందో చూడండి. ఆ తర్వాత ఆ అమ్మాయికి జైపూర్ ఫుడ్ పెట్టారు. జైపూర్ ఫుడ్ తెలుసు కదా, మనం ఒక దీంతో చేస్తాం. అది చేసి ప్రాక్టీస్ చేసి ఆ అమ్మాయి జైపూర్ ఫుడ్తో హిమాలయాన్ని ఎక్కింది. హిమాలయాన్ని ఆ అమ్మాయి ఎక్కగలిగింది. అది ఆత్మవిశ్వాసం అంటే. హిమాలయాలకు వెళ్ళి అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వామి వివేకానందుల వారి ఫోటోగ్రాఫ్ అక్కడ పెట్టి జై హింద్ అని చెప్పింది అరుణిమా సిన్హా. వీళ్ళు మన హీరోలు, వీళ్ళు మన జీవితంలో ఉన్న హీరోలు. వీళ్ళ గురించి మనం చదవాలి. వీళ్ళను చదివి మనం వీళ్ళ నుంచి ఎంతో స్ఫూర్తిని మనం తీసుకోగలగన అన్నమాట. అది చాలా ముఖ్యం మనకి. వెరీ గుడ్, రణ్ధీర్. ఇప్పుడు తెలుసా, ఈసారి ఎప్పుడైనా చెప్తావా అరుణిమా సిన్హా ఏం చేసిందని? ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరో దొంగలు వచ్చి పట్టుకుంటే వాళ్ళతో ఫైటింగ్ చేస్తే ఈ దొంగల అమ్మాయిని పడేస్తే వెళ్ళి ఎక్కడ ట్రైన్ కట్ అయిపోయింది, లెగ్ కట్ అయిపోయింది. దాని తర్వాత హాస్పిటల్లో ఉండి జైపూర్ ఫుడ్ పెట్టుకొని దాంతో ఏ పర్వతం ఎక్కింది? హిమాలయాస్, ఎవరెస్ట్ పైకి వెళ్ళి ఏం చేసింది అక్కడ? ట్రై కలర్ భారతదేశం త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి స్వామి వివేకానందుల వారి ఫోటో పెట్టి జై హింద్ అని. అది కాబట్టి ఎవరు మనకు అలాంటి హీరోలు ఎవరు? అరుణిమా సిన్హా. ఇలాంటి వాళ్ళ గురించి మనం చదవాలి. కాబట్టి తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, ఇలాంటి ఉత్తేజన పరిచే పుస్తకాలని, ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రను మనం ఇంటికి వెళ్ళి ఒక చిన్న లైబ్రరీలో పెట్టుకోండి. ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న లైబ్రరీలో మన ఇంట్లో ఉండాలి. ఏ పుస్తకం తీసి ఒక పేజ్ తిరిగేసినా బ్రహ్మాండమైన స్ఫూర్తి దొరకాలన్నమాట. మనం ఇంట్లో వెళ్ళగానే పోకిరి, అదుర్స్, కిక్, ఈ డివిడీలు సీడీలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయన్నమాట. కాలక్రమేణా వీట్ల స్థానంలో ఇటువంటి మహానుభావుల పుస్తకాలు మనకు కనపడాలి. అందువల్ల మీరు డిసైడ్ చేసుకోండి, రేపు మన ఇంట్లోంచి కూడా ఒక అరుణిమా సిన్హా బయటికి రావాలి. రేపు మన ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఒక స్వామి వివేకానందుల వారు మనం బయటికి తీసుకురావాలి. అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యతలను మనం నిర్వహించాలి. అది చాలా ముఖ్యం. పిల్లల కోసం సమయాన్ని కేటాయించండి. ఇది కూడా తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను. అమ్మలు సీరియల్స్ చూడడం కొద్దిగా తగ్గించాలి. ఆ టైమింగ్స్, ఆ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలన్నమాట. పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళతో సమయాన్ని గడపాలి. వాళ్ళు విపరీతమైన ప్రశ్నలు మనల్ని విచారిస్తూ అడుగుతుంటారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం చెప్పగలగాలి. ఆ సమాధానాలు మనం ఇవ్వకపోతే ఆ సమాధానాల కోసం వాళ్ళు సమాజంలో ఎక్కడెక్కడో తిరుగుతుంటారనమాట. ఆ సమాధానాలకు సరియైన సమాధానాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా సమాజంలో అంటే అది కూడా మనం చెప్పలేం. అందువల్ల ఆ స్థాయికి మనల్ని మనం ఎదుగుదలుచుకోవాలి, మనం ఎదగాలి. ఇంతకుముందు ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉండేవాళ్ళు ఈ సమాధానాలన్నీ చెప్పడానికి. నన్ను మా తాతయ్య గారు చిన్నప్పుడు చిక్కు ప్రశ్నలు అనేవాడు. నా ముద్దు పేరు. అంటే రోజు ఆయన చుట్టూ కూర్చొని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. ఇదేంటి, అదేంటి, అదేమవుతుంది, ఇదేమవుతుంది అని. ఆయన ఎంతో ఓపికగా మనం సమాధానాలు చెప్పేవాళ్ళనమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో తల్లిదండ్రులు ఉన్నారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం. అది కనుక మనం చేయగలిగితే, ఇంటిలో ఒక చిన్న లైబ్రరీ పెట్టుకోగలిగితే, రోజు న్యూస్ పేపర్లో కనిపించి మంచి విషయాలను మీరు సంకలనం చేయగలిగితే, ఈరోజు పేపర్ చదువుతారు, ఒక మంచి ఆర్టికల్ దొరికింది మీకు, వెంటనే ఆర్టికల్ని చిన్న కట్ చేసుకొని దాన్ని ఎక్కడో ఒక చిన్న ఆల్బమ్ లాగా తయారు చేసి అందులో మీరు పేస్ట్ చేసి పెట్టుకోండి. రోజు రాత్రి అవ్వగానే పడుకునే ముందు ఈ విషయం గురించి పిల్లలతో పాటు మనం చర్చించి పడుకుంటే ఆ పిల్లవాడు ఆలోచించడం మొదలు పెడతాడు. అమ్మ ఇది చెప్పింది మనకు, నాన్న ఇది చెప్పారు, కాబట్టి ఈ విషయం ఏంటి అన్నది వాడు నిద్రపోతూ ఆ కలల్లో ఈ విషయాలు పరిపక్వత చెందడం మొదలు పెడతాయన్నమాట. అందువల్ల ఇలాంటి పాజిటివ్ ఫీడింగ్ అంటాం మనం, ఇది మనం ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే సమాజంలో నెగిటివ్ ఫీడింగ్ ఎంతో ఎక్కువైపోయింది. ఇప్పుడు మీ టీవీ యాంటెన్నాలు ఉంటాయి. ఒకప్పుడు మీ టీవీ యాంటెన్నా సరిగా లాదు అనేస్తే వాడు వస్తాడు, టాటా స్కై వాడో మీ హోమ్ డిష్ వాడో వచ్చి యాంటెన్నాను కొద్దిగా తిప్పుతాడు, అలాగా ఓరియంట్ చేస్తాడు. చేయగానే బ్రహ్మాండమైన సిగ్నల్ రావడం మొదలవుతుంది. మనం కూడా మన యాంటెన్నాలను బ్రహ్మాండంగా తిప్పి మంచి సిగ్నల్స్ దొరికే యాంటెన్నా సైడ్కి మన సిగ్నల్స్ కూడా పెట్టుకోవాలి మనం యాంటెన్నాలు.
ఈ యాంటెన్నా కనుక మీరు ఇలా తిప్పేశారంటే చెడు సిగ్నల్స్ అన్నీ మన యాంటెన్నాలోకి వచ్చేసి మన ఆలోచన విధానమే మారిపోతుంది. అందువల్ల ఓరియంట్ యువర్ యాంటెనాస్ టు ఏ పాజిటివ్ సైడ్ సో దట్ యు రిసీవ్ ఓన్లీ పాజిటివ్ సిగ్నల్స్. అది చేయడం చాలా ముఖ్యం తల్లిదండ్రులకి. తరువాత పిల్లలు కేవలం పుస్తకాల పురుగులంటే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివే వాళ్ళుగా కాకుండా ఒక కంప్లీట్ ఇండివిజువల్గా తయారయ్యేటట్టు మనం తయారు చేయాలన్నమాట పిల్లల్ని. ఈ మధ్య చాలామందికి మావాడు ఆడుకుంటే చెడిపోతాడు అన్నది అదొకటి, సమయం వేస్ట్ అయిపోతుంది అదొకటి. కాబట్టి పిల్లలు ఆడట్లేదు అసలు ఈ మధ్యలో. స్కూళ్ళలో కొన్ని స్కూళ్ళలో ప్లే గ్రౌండ్సే లేవు. వెర్టికల్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు మన సమాజంలో, వెర్టికల్ స్కూల్స్. మామూలుగా మేము చిన్నప్పుడు చదివేటప్పుడు ఇలా ఉండేవి స్కూల్స్, బ్రహ్మాండమైన మైదానం ఉండేది స్కూల్లో. ప్రతిరోజు డ్రిల్ పీరియడ్ అంటే మీ ఆటలు ఆడుకునేది కంపల్సరీ. ఆ విధంగా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆడడం మొదలు పెట్టామో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఒక జట్టుగా ఆడడం ఎలాగా, ఒక సమాజంలో టీమ్గా ఎలాగ ఆడగలం, ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడున్న పేరెంట్స్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నదంటే పిల్లల్ని ఆడనివ్వండి. కొంత సమయం, రోజు ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు పిల్లలను ఆడించండి. ఎప్పుడైతే బాడీలో చెమట పడుతుందో బుర్ర కూడా చురుగ్గా తయారవుతుంది. ఈ హ్యాబిట్స్ అన్నీ ఇవన్నీ చాలా ముఖ్యం అన్నమాట. రాత్రి 11-12 గంటల వరకు పడుకుంటే ఎన్ని గంటలకు పడుకుంటావు రణధీర్? వెరీ గుడ్, 9కి పడుకుంటాడు. ఎక్సలెంట్. ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు? 6కి లేస్తావు. ఓకే, 9 పడుకొని 6కి లేస్తున్నాడు. వెరీ గుడ్. మన పిల్లలు సూర్యోదయాన్ని చూడగలగాలి, అది చాలా ముఖ్యం. చాలామంది కొన్ని నెలలు సూర్యుని చూసి అవుతుందన్నమాట. రాత్రి 3 గంటల వరకు 2 గంటల వరకు కూర్చొని పొద్దున 10-11 గంటలకు లేస్తుంటారు. సో ఇదంతా ఏంటంటే మనకున్న టైం సైకిల్కి అగెయిన్స్ట్గా మనం పని చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి అందులోంచి పాజిటివిటీ బయటికి రాదు, నెగిటివిటీనే బయటకు వస్తూ ఉంటుంది. అందువల్ల ఈ లైఫ్ షుడ్ బి ఎ డిసిప్లిన్డ్ లైఫ్. కాబట్టి పిల్లలకి ఇప్పుడు నేను చెప్తుంటాను 3 విషయాలు చాలా ముఖ్యం మీకు. యాటిట్యూడ్ గురించి విన్నారా ఎప్పుడైనా? యాటిట్యూడ్ అంటారు ఎప్పుడు అంటే మన దృక్పథం, తెలుగులో అయితే దృక్పథం అంటాం. మీరు ఎప్పుడైనా గద్దను చూసారా? ఈగల్. వర్షాకాలంలో మీరు ఎప్పుడైనా గద్దను గమనించండి, మిగతా పక్షులను గమనించండి, ఏమవుతుందో. మిగతా పక్షులన్నీ ఏం చేస్తాయంటే వాన రాగానే భయపడిపోయి చిన్న చిన్న గూళ్ళల్లో వెళ్ళి దాక్కుంటాయి. అదే మీరు ఈగల్ని గమనిస్తే అదేమవుతుందంటే మేఘాల మీదకి వెళ్ళిపోతుంది. ఏ మేఘాల నుంచి అయితే వర్షం వస్తుందో ఆ మేఘాల మీదకి వెళ్ళిపోయి అక్కడ తిరగడం మొదలు పెడుతుంది. అంటే మీకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను అధిగమించి మీరు దాని మీదకి వెళ్ళిపోవాలి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలకు భయపడి మీరు ఎక్కడో దాక్కోకూడదు అన్నది ఈ ఉదాహరణతో మీకు తెలియజేస్తుంటా. మీ అందరూ కూడా అదే విధంగా చేయాలి. సమస్యలు వచ్చినప్పుడు భయపడి ఎక్కడ మీరు దాక్కోకూడదు. ఈ సమస్యల మీదికి వెళ్ళి మనం దానికి సొల్యూషన్లు, సమాధానాలు మనం కనిపెట్టగలగాలన్నమాట. దీన్ని అంటారు యాటిట్యూడ్. అదేవిధంగా మన లైఫ్లో క్రమశిక్షణ అవసరం, డిసిప్లిన్. క్రమశిక్షణ లేకుంటే ఆ డిసిప్లిన్ ఏ విధంగా పనిచేయదు. సార్ స్వామి గారు ఫోన్. స్వామీజీ, హలో. క్రమశిక్షణ లేనప్పుడు కూడా మనకి ఈ యానిమల్స్కి ఏం తేడా ఉండదన్నమాట. సో క్రమశిక్షణ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ డిసిప్లిన్ రణధీర్? DISCIPLINE, డిసిప్లిన్, క్రమశిక్షణ. యాటిట్యూడ్ ATTITU, యాటిట్యూడ్. ఈ రెండు రాసేయండి, ఒక స్పెల్లింగ్స్ రాసేయండి మీరు బుక్లో. యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్. Saurav, I'll call you in 10 minutes. Yeah. Saurav, I'm in Hyderabad. I'll call you in 10 minutes. Yeah, 10 minutes. I'm just in Ramakrishna Mutt. I'm interacting with children. I'll just call back. Yeah, I'll just call back. Right. Thank you. రాసేసారా? ఇప్పుడు ఏకి 1 మార్క్ ఇచ్చేయండి. ABCD. Bకి 2 మార్కులు, Cకి 2 మార్కులు, Dకి 3 మార్కులు, Zకి 26. వాటికి స్పెల్లింగ్కి ఇచ్చేసేయండి. Aకి 1, Bకి 2. ఒకటి రాసేసుకోండి. A to Z రాసేయండి ఒకరు. ABCDEF 1 2 3 4 up to 26. అయిపోయిందా రణధీర్? చూస్తున్నా, చూడు పర్లేదు.
సో ఇప్పుడు యాటిట్యూడ్ ఎంత వచ్చేసింది చెప్పండి నాకు? 100. వెరీ గుడ్. డిసిప్లిన్ 100. సో చేయండి, మన మ్యాథ్స్ చేయండి. ఇంగ్లీష్ రావాలి, మ్యాథ్స్ రావాలి. డిసిప్లిన్ మళ్ళీ హార్డ్ వర్క్ 98 వస్తుంది. సో అది వేసేయండి, ఎందుకు మన ఇది మ్యాథ్స్ కదా, ఇమ్మీడియట్గా వచ్చేయాలి మనం. డిసిప్లిన్ DISCIPLINE. అయిపోయింది. ఎవరు చెప్తున్నారు ఆన్సర్? హండ్రెడ్ వచ్చిందా? ఓకే. కాబట్టి యాటిట్యూడ్కి 100 వచ్చింది, డిసిప్లిన్ కూడా 100 వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా 100 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? మన యాటిట్యూడ్ బ్రహ్మాండంగా ఉండాలి, డిసిప్లిన్ బ్రహ్మాండంగా ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప మనకు జీవితంలో 100 మార్క్స్ రావు. వీటన్నిటితో పాటు నేను ఇంకో మీటింగ్లో కూడా చెప్పాను, వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పకండి ఆన్సరు. ఇంకొక చిన్న 3 పదాలు ఉన్నాయి, అది రాసామంటే అది కూడా 100 వస్తుంది. 3 words, స్మాల్ వర్డ్స్. ఈ 3 స్మాల్ వర్డ్స్ కలిపి వాటికి కూడా మనం మార్క్స్ వేస్తే దానికి కూడా 100 మార్క్స్ వస్తాయి. ఎనీబడి? చెప్పండి. ఐ లవ్ మై కంట్రీ. వేసి చూడు ఒకసారి. అది చేస్తుంటే నేను చెప్పేస్తాను, ఎందుకంటే నేను టైం అవుతుంది. ఐ లవ్ ఇండియా రాయండి, దానికి కూడా మార్కులు వేయండి, 100 మార్క్స్ వస్తాయి మీకు. కాబట్టి వ్యక్తిగా మీరు ఎదగాలంటే మీరులో బ్రహ్మాండమైన దృక్పథం ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, అదేవిధంగా మీలో అద్భుతమైన క్రమశిక్షణ ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు మీరు వ్యక్తులుగా అభివృద్ధి చెందగలరు. ఈ రెండిటితో పాటు మన దేశాన్ని కూడా మనం ప్రేమించగలగాలి. ఈ 3 గనుక మీరు జీర్ణించుకొని మీలో గనుక ఈ విషయాలను మీరు చేసుకోగలిగితే మీరు కూడా అద్భుతమైన వ్యక్తులుగా వెలుగొందుతారు. మహానుభావులు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించారు ఆయన, కానీ ఇప్పటికి కూడా జీవించున్నారు ఆయన. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన కోసం కాకుండా సమాజం కోసం బతుకుతాడో ఈ సమాజం, ఈ లోకం ఉన్నంత వరకు ఆ మనిషి బ్రతికే ఉంటాడని చూపించిన వాళ్ళు ఈ మహానుభావులు. ఎవరైతే స్వార్థంతో తమరి పని మాత్రమే చేసుకుంటూ ఉండిపోతారో వారితో వాళ్ళను మర్చిపోతారంట. బంధువులు కూడా 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మామూలే. అందువల్ల ఎవరెవరో బర్త్డేస్ మనం జరుపుకుంటూ ఉంటాం కదా, వాళ్ళంతా ఏంటంటే సమాజం కోసం పనిచేసిన మహానుభావులు. కాబట్టి నేను పిల్లలకి ఎప్పుడూ చెప్తుంటాను, మేక్ యువర్ బర్త్డే ఏ వర్త్ డే అంటుంటాను. మన బర్త్డే ఒక వర్త్ డే కావాలి. మన బర్త్డే రోజు కేకులు కోసేసి ఇది చేసేసి ఆనందం చేస్తాం. దాంతోపాటు మేక్ ఇట్ ఏ వర్త్ డే. ప్రతి బర్త్డే రోజు మీరు ఒక చిన్న మొక్క నాటడం మొదలు పెట్టండి మీ ఇంట్లో. రణదీప్, ఒక చిన్న శాప్లింగ్ తీసుకొని వేయాలి నీ ఇంట్లో. నువ్వు 25 years వచ్చేసరికి ఏమవుతుంది, ఎన్ని శాప్లింగ్ వస్తాయి అక్కడ? 25 అలా పెరిగిపోతాయి పైకి. కాబట్టి ఏమవుతుంది, ఎవరీ బర్త్డే యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ వర్త్ డే. బర్త్డేస్ ఆర్ బికమింగ్ వర్త్ డేస్. సో దట్ షుడ్ బి అవర్ ఎయిమ్. ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట సమాజం కోసం. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులకి, పిల్లల కోసం సమయాన్ని కేటాయించండి. మంచి విషయాలను పిల్లలకు చెప్పడం మొదలుపెట్టండి. అనవసరమైన జ్ఞానాన్ని, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ సమయం చర్చ చేయొద్దండి. అదేవిధంగా నెలకు ఒకసారి మీరు ఎలాగైతే పిల్లల్ని మాల్కి తీసుకువెళ్ళాలనుకుంటారో ఒక మంచి బుక్ షాప్ కూడా తీసుకువెళ్ళండి. పిల్లలను పుస్తకాలు తీసుకురండి. మన అందరికన్నా బ్రహ్మాండమైన బుక్ షాప్ ఇక్కడే ఉంది మనకి క్యాంపస్లో.
అక్కడికి వెళ్ళి ఒకసారి పిల్లల్ని తీసుకొని లెట్ దెమ్ పికప్ బుక్స్. ఏమీ అవ్వద్దు. ప్రతి ఇంట్లో చిన్న చిన్న లైబ్రరీలు మొదలు పోవాలి. నేను అదే అన్నాను నిన్న పేరెంట్స్తో మాట్లాడుతూ కూడా, మన ప్రతి ఇల్లు ఒక రామకృష్ణ మఠం ఎందుకు కాకూడదు అని నేను ప్రశ్నించాను. మన చిన్న ఇల్లు మనది ఒక రామకృష్ణ మఠం, అందులో మన పిల్లలు వివేకానందులు. కాబట్టి ప్రతి ఇంట్లోంచి వివేకానందులు ఎందుకు రాకూడదు? కష్టమా? కష్టం కానే కాదు. ఎప్పుడైతే మనం ఇష్టంతో పని చేస్తామో కష్టం కూడా చాలా సులభం అయిపోతుంది మనకు. కాబట్టి ఇష్టంతో పని చేయాలి. మా ఇంటి నుంచి ఒక వివేకానందుడు బయటికి రావాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకోవాలి అన్నమాట. అలా అనుకున్నప్పుడు ప్రతి ఇల్లు ఒక రామకృష్ణ మఠం అయిపోయినప్పుడు చూడండి భారతదేశం ఎంత అద్భుతంగా తయారవుతుందో. అది మనం చేయాల్సిన పని అన్నమాట. ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పడం ఏంటంటే, అందుకనే చెప్పారు స్వామీజీ, ఆలకించండి, ఆలోచించండి, ఆచరణలో తీసుకురండి. 3 ఆలు అని చెప్పారు స్వామీజీ. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఆ విషయాల గురించి ఇక్కడ మీరు విన్నారు. విన్న తర్వాత ఆలోచించండి. వెళ్ళిన తర్వాత ఎంతమంది ఆచరించగలరో మనం చూద్దాం. మీ ఇళ్లలో లైబ్రరీలు స్టార్ట్ చేసి మమ్మల్ని పిలవడానికి, ఇనాగ్రేట్ చేయడానికి పిలవాలంటే విల్ బి వెరీ వెరీ హ్యాపీ టు కమ్. బ్రహ్మాండంగా చాలా ఆనందంగా ఉంటుంది నాకు. నేను ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు స్వీట్స్ తీసుకెళ్ళను. నేను ఒక పుస్తకం తీసుకెళ్తాను ఇంటికి. ఎక్కడికి బొకేలు తీసుకెళ్ళను. ఏ ఫంక్షన్కి వెళ్ళినా బొకేలు తీసుకెళ్ళను. ఒక మంచి పుస్తకం తీసుకొని వెళ్తాను వాళ్ళకి. ఎందుకంటే అది పర్మనెంట్గా ఉండిపోతుంది, శాశ్వతంగా ఉండేది మనకు పుస్తకాలు. అందుకనే చెప్తారు, మీరు ఏం చదివారో చెప్పండి, మీరు ఏ పుస్తకాల్లో చదివారో చెప్పండి, నేను చెప్తాను మీరేంటి అన్నది. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మనము చదువుతూ మన పిల్లల్ని కూడా చదివిద్దాం. కేవలం చదివిచ్చేది కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయుల వృత్తి అని మనం అనుకుంటే, ఉపాధ్యాయులు కేవలం వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్కులు తెస్తారు. కానీ వాళ్ళలో మార్పులు కావాలంటే మీరు తొలి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తొలి ఉపాధ్యాయులు. అందువల్ల మీ ఉపాధ్యాయ వృత్తిని మీరు బ్రహ్మాండంగా ఆచరణలో పెట్టండి. నేను ఒక సొసైటీ చూశాను ఇక్కడ, వాళ్ళ ఇళ్ళలో టీవీలు లేవు, 200 మంది మెంబర్స్. ఆ పిల్లలకు అన్ని విషయాలు తెలుసు. ఏ విషయం చెప్పండి పిల్లవాడు వచ్చేసి దడాదడగా చెప్పేస్తాడు. ఎందుకంటే వాళ్లకున్న సమయాన్ని అద్భుతంగా వాళ్ళు వాడుకుంటున్నారనమాట. కాబట్టి వై నాట్ వీ డూ దట్? టీవీ మీద మనం ఇంత డిపెండెంట్ ఎందుకు అవుతున్నామో కొంచెం ఆలోచించండి. ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కరించుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం ఇది. కానీ ఇప్పుడు ఉదయం లేవగానే సెల్ ఫోన్ ఎక్కడుందో మనం వెతుక్కుంటూ ఉంటాం అనమాట. మొదట చేసేది నా సెల్ ఫోన్ ఎక్కడుంది, రాత్రి ఏమన్నా మెసేజ్లు వచ్చాయా, వాళ్ళకి రిప్లై ఇవ్వాలా, ఇవన్నీ. ఇదొక, మా ఫ్రెండ్స్ చాలామంది సైకాలజిస్టులు ఉన్నారు, సైకాలజిస్టు వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఈ మధ్యలో ఈ విధమైన ఒక కొత్త సైకాలజీ దీంట్లో వచ్చేసి దాన్ని ఒక ఫినామినా అని కూడా అంటారని చెప్పాడు ఆయన. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏమన్నారంటే దీన్ని ఐ థింక్ ఫోమో, కొత్త సైకలాజికల్ వ్యాధి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టిన మెసేజ్లను నేను మిస్ అయిపోయానా, ఏదైనా కొత్త సైట్ నేను చూడలేదా, ఆ ఫియర్ అన్నమాట, ఒక రకమైన యాంగ్జైటీ. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో దే ఆర్ మిస్సింగ్ అవుట్ సో మెనీ అదర్ థింగ్స్. సో ఆ విధంగా మన పిల్లలు కాకూడదు అన్నది మా అందరి ప్రగాఢమైన కోరిక. దానికోసం కేవలం చెప్పి వదలం, మేమంతా అవి ఆచరణలో ఎలా తీసుకురావాలని మీకు మార్గాలు కూడా తెలియజేసే మహానుభావులు ఇక్కడే ఉన్నారు. బోధమాయానంద గారు. ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయంటే ఈ ఇన్స్టిట్యూట్స్లో. నిన్న వచ్చి చూశాను, పిల్లలు భజనలు ఇక్కడ చేస్తున్నారు, 1000 మంది పిల్లలు. బ్రహ్మాండమైన ఫీలింగ్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ సత్సంగ్. మనం సత్సంగ్ అంటూ ఉంటాం. సత్సంగం ఏంటి? మంచి వాళ్ళతో కలవడం, మంచి విషయాలను నేర్చుకోవడం. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఇన్నర్ మనిషి ఉంటాడు, ఆ వాడు పెరిగిపోతుంటాడు అనమాట. అంటే అహంకారం ఇవన్నీ కూడా పెరిగిపోతుంటాయి మనిషిలో. వాడు మనల్ని తొక్కేస్తుంటాడు. అలాంటి విషయాలను మనము, వాడు మనల్ని తొక్కేయకుండా చూసుకోవాలంటే దానికి ఉపయోగపడేదే మీకు సత్సంగ్. మంచి వాళ్ళతో వెళ్ళి మంచి ఆలోచనలు విని మనం చేస్తే మనలో ఉన్న ఈ అహంకారము, క్రోధము ఇవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. దాంతో మనం మనుషుల్లాగా బ్రతకగలం. ఆ మనుషుల్లో నుంచి కూడా మనుషులుగా ప్రతి ఒక్కరూ మనం ఎదగగలం. దాన్నే సత్సంగ్ అంటాం. ఇక్కడ జరుగుతున్నదంతా సత్సంగే మనకు.
కాబట్టి మంచి విషయాల గురించి ఆలోచించండి, మంచి విషయాలు పిల్లలకు నేర్పించండి. మీ పిల్లవాడు వెళుతుంటే వీధిలో అందరు తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని అడగాలి, మీ పిల్లవాడిని ఎలా పెంచుతున్నారమ్మా అని. చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని అడగాలి. అలాంటి పిల్లవాళ్ళని మనం తయారు చేయాలి. ఎందుకంటే మన దృక్పథం అద్భుతమైన భారతదేశం. మన పూర్వం ఉన్న భారతదేశాన్ని మళ్ళా మనం వైభవాన్ని తీసుకురావాలి. ప్రాచీన వైభవం అంటాం మనం. ఈ వైభవాన్ని మనం భారతదేశానికి తీసుకురాగలగాలి అన్న ఆకాంక్ష మన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం తయారు చేయగలం. అందులో తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు వీళ్ళందరూ కలిసికట్టుగా, మనమంతా కలిసి, సమాజం మనమంతా కలిసికట్టుగా పనిచేయగలిగితే అద్భుతాలను మనం ఖచ్చితంగా సృష్టించగలం. ది బెస్ట్ బ్రెయిన్స్ ఆర్ ఇండియన్ మైండ్స్ అంటారు. భారతీయుల యొక్క మేధస్సు అద్భుతమైన మేధస్సు అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు, మీరు ఎక్కడైనా చదవండి. లెక్కించడం ఏంటో విశ్వానికి తెలియజేసింది భారతీయులు. ఆ లెక్కించడం గనక భారతీయులు మనకు నేర్పించకపోతే ఇంతటి అభివృద్ధి సమాజంలో జరిగేది కాదేమో. కాబట్టి వీటి సంపూర్ణ శ్రేయస్సు భారతీయులకు వెళుతుంది అని ఐన్స్టీన్ మన గురించి అన్నారు, మన భారతీయుల గురించి. కాబట్టి అటువంటి సంస్కృతి సంస్కారాల్లో పెరిగిన దేశం మన భారతదేశం. కానీ ఏంటంటే చుట్టూ పెరుగుతున్న నకారాత్మకత, నెగిటివిటీని మనం తగ్గించగలగాలి. వీ షుడ్ యాక్ట్ లైక్ ఫిల్టర్స్. మీ కంప్యూటర్ భాషలో అయితే వీటిలను ఫైర్ వాల్స్ అంటారు. కంప్యూటర్లో వైరస్ అది రాకుండా మనం ఏం చేస్తాం? ఫైర్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. లైక్ దట్ మనం కూడా మన చుట్టూ ఫైర్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తే వైరస్ ప్రవేశించకుండా మంచి సిగ్నల్స్ మనలో ప్రవేశించి మనం అద్భుతమైన వెలుగును దేశానికి మనం పంచిపెట్టగలము. అది ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోండి. అందువల్ల వెళుతూ వెళుతూ 3 విషయాలు పిల్లలకు చెప్తాను. రణధీర్, నీకు చెప్తున్నాను, నీ టార్గెట్స్, గోల్స్ ఏమవ్వాలని. నెంబర్ 1, మీ తల్లిదండ్రులు పేరెంట్స్ ఉన్నారా? వచ్చారా? సో ఒకరోజు ఎలా ఉండాలంటే మీ పేరెంట్స్ పిలవాలి, రణధీర్ రారా అనాలి. నువ్వు వస్తావు అమ్మ నాన్న దగ్గర, భుజం తట్టేస్తారు నిన్ను. శభాష్ రా, మన ఇంటి పేరు నిలబెట్టావు, బ్రహ్మాండంగా మన ఇంటికి గొప్ప కీర్తి తీసుకొచ్చేవరా నువ్వు, మన రాష్ట్రానికి మన దేశానికి నువ్వు కీర్తి తెచ్చేవరా అని చెప్పేసి మీ అమ్మా నాన్నలు నిన్ను అనాలి. అలా అనిపిస్తావా? ప్రతి ఒక్కరూ అది అనిపించగలగాలి. మీరంతా, పిల్లలంతా. ఒకరోజు అలాంటి రోజు వస్తుంది నాకు. ఆ రోజు మా అమ్మా నాన్న నా దగ్గర తీసుకొని భుజం తట్టి వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు కారుతుంటాయన్నమాట. నీ వల్ల బ్రహ్మాండమైన పేరు వచ్చిందిరా మనకి. రేపు మేము తిరుగుతుంటే మొత్తం సొసైటీ వాళ్ళంతా మమ్మల్నే చూస్తుంటారు నీ వల్ల. పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరు వస్తే అటువంటి ఆనందం వేరొకటి ఉండదన్నమాట. కాబట్టి అలాంటి ఆనందాన్ని పిల్లలందరూ వాళ్ళ అమ్మా నాన్నలకి ఇవ్వగలగాలి. ఇస్తారా మీరందరూ? పిల్లలు ఇస్తారా లేదా? ఖచ్చితంగా? ఓకే. ఎందుకంటే మీ అందరి పేర్లు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి. స్వామీజీ చూస్తూ ఉంటారు ఎవరెవరు ఏమేం చేశారన్నది. రేపు ఎవరెవరు ఫోటోలు పేపర్లో వస్తున్నాయో చూస్తుంటాం మేమంతా. ఆ రోజు మీ తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంటారో చూడండి. ఆనందాన్ని మనం అమ్మా నాన్నలకి ఇవ్వాలి. అమ్మా నాన్నల వల్ల మనం ఈ దేశంలో, మనం ఈ పృథ్వీ మీద వచ్చాం. కాబట్టి ఆ అమ్మా నాన్నలకు మనం కృతజ్ఞత రూపంలో ఈ విధమైన భావనలు వాళ్ళలో కలిగించాలన్నమాట. అది నెంబర్ 1 టార్గెట్. నెంబర్ 2, మీరు చదివిన స్కూల్కి, మీరు చదివిన కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి. దట్ ఈజ్ నెంబర్ 2. నేను చెప్తుంటాను పిల్లలకి, యూ షుడ్ బికమ్ ది చీఫ్ గెస్ట్ ఇన్ యువర్ స్కూల్ అండ్ కాలేజ్. మీరు చదివిన స్కూల్లో, మీరు కాలేజీలో మీరు వెళ్ళి ఇక్కడ చీఫ్ గెస్ట్గా కూర్చోవాలి. మీరందరూ ఒకరోజు ఇక్కడ కూర్చోవాలి ఈ సీట్లో వచ్చి. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. మేము ఎక్కడైతే పాఠాలు నేర్చుకున్నామో ఆ పాఠాలు నేర్చుకున్న ద్వారా మాకొచ్చిన జ్ఞానం వల్ల, మేము చేసిన సమాజానికి చేసిన ఉపకారం వల్ల, సమాజంలో మేము చేసిన దీనివల్ల మనకు ఆ స్థానం దొరుకుతుందన్నమాట. అంటే ఆ ముగ్గురు మహానుభావుల చరణ స్పర్శ చేసుకుంటూ మనం ఇక్కడ కూర్చోవడం అంటే అదొక పెద్ద అనుభూతి. ఆ అనుభూతి మీరు ప్రతి ఒక్కరూ పొందగలగాలి. ఇది ఇక్కడ, అదేవిధంగా మీ స్కూల్లో కూడా, మీ కాలేజీలో కూడా. రణధీర్, ఎప్పుడవుతున్నావు నువ్వు చీఫ్ గెస్ట్ మీ స్కూల్కి? అవ్వాలి. అవుతాను అన్న కాన్ఫిడెన్స్ పెట్టుకో మనసులో. నేను ఒకరోజు మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా వెళ్తానంటే వెళ్ళి తీరుతాను. వెళ్తావా? వెళ్ళాలి అంతే. ఇలా కాదు, వెళ్తానని చెప్పాలన్నమాట. రైట్.
మూడవది ఎప్పుడు నేను చెప్తుంటాను, ఇప్పుడు సపోజ్ ఇక్కడికి ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీసుకొస్తాం, స్వామీజీకి మాకు ఆయన పరిచయస్తున్నా, తీసుకొస్తే మీరంతా ఆటోగ్రాఫ్లు తీసుకుంటారా ఆయన దగ్గర? తీసుకుంటావా రణధీర్? కానీ మా కోరిక ఏంటంటే అబ్దుల్ కలాం గారు లైన్లో నిలబడి మీ ఆటోగ్రాఫ్ కోసం ఆయన ఎదురు చూడాలన్నమాట. ఆ రోజు కావాలి. మీరు అబ్దుల్ కలాం గారు ఆటోగ్రాఫ్ తీసుకోవడం కాదు, అబ్దుల్ కలాం గారు లైన్లో నిలబడి మీరు ఆటోగ్రాఫ్ ఇస్తుంటే ఆయన లైన్లో వచ్చి తీసుకోవాలి. ఆ స్థాయికి మీరంతా ఎదగాలన్నమాట. ఈ 3 విషయాలు గనక ప్రతి విద్యార్థి మనసులో బింబింపజేసుకుంటే చూడండి ఎంత అద్భుతమైన భారతదేశం తయారవుతుందో. చేద్దాం మరి ఈ 3 విషయాలు. ఎందుకంటే యు ఆర్ ది రైట్ పీపుల్. మిమ్మల్ని సక్రమమైన మార్గంలో మన రామకృష్ణ మఠం ద్వారా మిమ్మల్ని ఆ మార్గంలో తీసుకెళ్తున్నారు స్వామీజీ. మీరు అదృష్టవంతులు. యు ఆర్ ది బ్లెస్డ్ వన్స్. కాబట్టి అంత గొప్ప బ్లెస్సింగ్స్తో మనం ఈ మార్గాన్ని కనుక ఎంచుకొని మనం అద్భుతమైన వ్యక్తులుగా తయారయ్యామంటే మనందరి దృష్టి ఒకటే, ఒక అద్భుతమైన భారతదేశాన్ని తయారు చేయడం. ఒక అద్భుతమైన భారతదేశం అద్భుతమైన భారతీయుల ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడ జరుగుతున్నది అద్భుతమైన భారతీయులను తయారు చేసే ప్రక్రియ. ఆ ప్రక్రియలో మీరందరూ ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇక్కడికి రావడం, మీ అందరితో నాకు కొద్దిగా సమయం ఇవ్వడం, మీతో నా ఆలోచనలు పంచుకోవడం, ఈ ఆలోచనలు మనం ఏ విధంగా మనం అవలంబిస్తామో అనుసరిస్తామో ఇది రాబోయే రోజుల్లో మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి స్వార్థాన్ని వదిలేసి సమాజం కోసం మనం పని చేయడం మొదలు పెడదాం ఈ రోజు నుంచి. అది మీరంతా డిసైడ్ చేసుకొని మీలో ప్రతి ఒక్కరూ కనుక ఒక చిన్న పని చేయగలిగితే మన సమాజం కోసం. రోడ్లో నడుస్తున్నారు, ఎవరో బాటిల్ పడేశాడు, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం, దట్ ఈస్ ఆల్సో ఏ పాజిటివ్ థింగ్. ఇవన్నీ పాజిటివిటీ అనమాట. చిన్న చిన్న పాజిటివ్ చేసుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైన పాజిటివిటీ తయారవుతుంది అనమాట. అదే కావాల్సింది మనం. ఇది కనుక చేయగలిగితే ఒక పాజిటివ్ సమాజాన్ని మనం చేద్దాం. అందువల్ల మరి ఒకసారి స్వామీజీ బోధమయానంద గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అద్భుతమైన వ్యక్తులుగా మీరంతా తయారై ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనమందరం కలిసి తయారు చేద్దామని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.